హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈ రోజు అయితే శ్రీకాకుళం అయితే ఉన్నాము. శ్రీకాకుళం ఉన్నటువంటి వైసీపీ యువ నాయకుడు అయితే ధర్మాన రామ్మోహన్ రెడ్డి దగ్గరికి అయితే వచ్చాము. అయితే ధర్మాన అంటే ఇప్పటికే శ్రీకాకుళంలో ఒక మైలురాయి అని అయితే చెప్పవచ్చు. ధర్మాన కుటుంబం అనేసరికి చాలా సంవత్సరాలుగాను శ్రీకాకుళానికి రాజకీయ పరంగాను పరిచయమైనటువంటి వారసుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు. అయితే ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటి, అసలు ఆయనతో మాట్లాడడానికి ముఖ్య రీజన్ ఏంటి అంటే, శ్రీకాకుళం ఇప్పటికే చాలా విషయాలు వెనకబడింది అంటారు. బట్ రాజకీయాల్లో శ్రీకాకుళం ఎప్పుడు ముందడుగే ఉంటుంది. రానున్న పంచాయతీ ఎలక్షన్లకి ఇప్పటి నుంచే కసరత్తు అవుతుంది. పల్లెల్లో కోడిపంజు యుద్ధాల్లాగా ఈరోజు రెండు పార్టీల మధ్య తగాదాలు చిచ్చురుగుతున్నాయి. సో వీటన్నిటి మధ్య రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందా, వైసీపీ నేతలకు అన్యాయం జరుగుతుందా, అసలు రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ పరిణామాలు ఏంటి అన్ని కూడా విశ్లేషణ కోసం ఈరోజు అయితే రామ్మోహన్ దగ్గరికి వచ్చాం. సార్ నమస్తే. నమస్కారం. సో ఇప్పటికే రాజకీయ పరంగాను మీ కుటుంబం చాలా మందికి కూడాను, అంటే అందరికీ తెలియను పరిచయమైనటువంటి కుటుంబం. ఈరోజు శ్రీకాకుళం పరిస్థితి చూస్తే ఇప్పుడే ఒక అక్రమ అరెస్టు విషయంలోనైతే అందరూ ధర్నాలు చేశారు. అసలు ఏమవుతుంది, ఇప్పుడు రాబోతున్నటువంటి పంచాయతీ రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది? టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. శ్రీకాకుళం నియోజకవర్గం అయితే ఇంకా నిర్వీర్యమైపోయింది పోలీస్ వ్యవస్థ. ఎప్పుడూ చూడని కక్ష సాధింపులు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో, ఎప్పుడూ వినని వేధింపులు వైఎస్ఆర్ కార్యకర్తల మీద, వైసీపీ నాయకుల మీద కేసులు బనాయించడం, బెదిరించడం, కుటుంబ సభ్యుల్ని స్టేషన్కి పిలిచి వార్నింగ్లు ఇవ్వడం, ఈ సంస్కృతికి తెరలేపింది ఈ తెలుగుదేశం. సోషల్ మీడియా సభ్యుల మీద కేసులు, ఆంక్షలు గత వైసీపీ ప్రభుత్వంలో ఏనాడు కూడా ఇటువంటివి లేవు. మీరు ఎంక్వైరీ చేయండి, మీరు మీడియా సోదరులు మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గం మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. కక్ష సాధింపు, వేధింపులు, బెదిరింపులు. 2 సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి. నమ్మకంతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు 5 ఏళ్ళు. ఆ నమ్మకాన్ని విస్మరించి బెదిరించడం, కేసులు పెట్టించడం, ఇదా పరిపాలన? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఈ రోజున సింగపురం పంచాయతీ మామిడి మలస గ్రామానికి చెందిన ఇల్లయ్య, ప్రసాద్ అండ్ అప్పన్న, ఈ ముగ్గురు మీద కేసులు బనాయించారు, బెదిరించారు. అది ఒక సివిల్ డిస్ప్యూట్. సివిల్ డిస్ప్యూట్ కూడా తెలుగుదేశం ప్రభుత్వమే క్రియేట్ చేసి, తెలుగుదేశం ప్రభుత్వమే సివిల్ డిస్ప్యూట్ సృష్టించి, కేసులు పెట్టించి ఈ రోజున సబ్ జైలుకి వాళ్ళ ముగ్గురిని పంపించారు. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్? అందుకే వాళ్ళకి అండగా, వారికి తోడుగా, వారికి మద్దతుగా ఈ రోజున చాలా పెద్ద ఎత్తున నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో సబ్ జైలుకి వెళ్ళి పరామర్శించడం జరిగింది. మిలాఖత్తులో భాగంగా మీరు చూశారు, వందలాది మంది కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చి మద్దతు తెలిపారు ఇల్లయ్య కుటుంబాన్ని. మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్రజలకి? మీకంటూ సపరేట్ రాజ్యాంగాన్ని మీరు సృష్టించుకున్నారు, పోలీస్ వ్యవస్థల్ని మీ చేతిలోకి తీసుకున్నారు, రెవెన్యూ వ్యవస్థను మీ చేతిలోకి తీసుకున్నారు. మీ చేతిలోకి తీసుకొని కేసులు పెట్టడం, బెదిరించడం, వేధించడం ఇదే పనిగా పెట్టుకున్నారు. మీరు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో అవన్నీ మర్చిపోయారు. పెద్ద పెద్ద మాటలన్నీ ఆడారు వేదికల మీద, ప్రచార రథాల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు. అవన్నీ మర్చిపోయారు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే మీరు అమలుపరుస్తున్నారు. ఇదేంటి ఇండికేషన్? ఏం ఇండికేషన్ మీరు ఇస్తున్నారు? భావితరాలకు మీరు ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? కేవలం ప్రెస్ మీట్లకి మీడియా మేనేజ్మెంట్ చేసుకొని మాటలు చెప్పడం, మాటల గారిడి, అంకెల గారిడి, ఇది తప్ప గ్రౌండ్లోకి వెళ్తే రియాలిటీ వేరేగా ఉంది. ఇప్పుడు పంచాయతీ రాజకీయాలు అయితే మొదలవబోతున్నాయి. సో పంచాయతీ ఎలక్షన్ కూడా రాబోతుంది. ఆల్రెడీ ఇప్పటికే ఓట్ల లెక్కింపులు అంతా కూడా జరుగుతుంది. సో పంచాయతీ రాజకీయం ఎలా ఉండబోతుంది? పంచాయతీ రాజకీయం అనేది ఇట్స్ ఎ లోకల్ బాడీ.
ఇట్స్ ఎ ప్యూర్ లోకల్ బాడీ. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పంచాయతీ ఎన్నికలు అవుతున్నాయి మన భారతదేశంలో. ఇది కొత్త ఏమీ కాదు. మన వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కూడా పంచాయతీ ఎన్నికలు అయ్యాయి. ఇలాంటి కక్ష సాధింపులు మేము చేశామా? ఇటువంటి బెదిరింపులకు మేము పాల్పడ్డామా? అదే మేము ప్రశ్నిస్తున్నాం. మీడియా ద్వారా ప్రశ్నిస్తుంటే గొంతు నొక్కడం, సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తుంటే గొంతు నొక్కడం. ఈరోజు పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయని తెలిసి ఆ పంచాయతీ ఎన్నికల్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారంగా డిస్ప్యూట్ని సృష్టించి కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు. ఈరోజు దురదృష్టి పెట్టి రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ పోలీస్ స్టేషన్స్లో సెటిల్మెంట్స్ అవుతున్నాయి. పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు విపరీతమైన నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం సన్నగిల్లిపోతుంది. కానీ మాకు సంపూర్ణమైన నమ్మకం న్యాయ వ్యవస్థ మీద ఉంది. మా లీగల్ టీం ఫైట్ చేస్తుంది. తప్పనిసరిగా న్యాయమే గెలుస్తుందని నేను నమ్ముతున్నాను. అయితే ఇప్పుడు జరిగినటువంటి అన్యాయంలో ఎల్లయ్య కుటుంబం ఏదైతే ఉందో ఆయనకి అక్రమ అరెస్టు, ఈ సివిల్ డిస్ప్యూట్ ఏదైతే పొలం గట్ల మీద ఉందో దీన్ని అరెస్టుకు ముందుగాను ఆయనతో కొంతమంది తెలుగుదేశ కార్యకర్తలు సంప్రదించి వైసీపీ నుంచి తెలుగుదేశంలో కలిసిపోతే ఎటువంటి కేసులు ఉండవు అన్న వార్తా కథనాలు అయితే వచ్చాయి. అదేవిధంగా ఎల్ఐ కుటుంబం కూడాను క్లియర్గాను మీడియా ముందు కూడా వచ్చి చెప్పడం జరిగింది. సో దానిపైన మీరు ఎటువంటి స్పందిస్తున్నారు? మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మీకు అదే చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీలోకి వచ్చేయండి. వైసీపీ కండువ వేసుకోవడానికి వీలు లేదు. మీరు తెలుగుదేశం కండువ వేసుకుంటే మీకే ఇబ్బంది ఉండదు. మీ మీద కేసులు ఉండవు. మీకు కక్ష సాధింపులు ఉండవు. పోలీసుల నుంచి మీకు వేధింపులు ఉండవు అని బహిరంగంగా తెలుగుదేశం కార్యకర్తలు చెప్తున్నారు. అదే మాట వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మీడియా ముందు చెప్పారు. మీరు విన్నారు. ఇంకేంటి? నేను ఏమంటున్నానంటే గత వైసీపీ ప్రభుత్వంలో నాన్నగారు మంత్రిగా ఉండగా ఇటువంటి పరిస్థితులు మనం ఏనాడైనా చూసామా, విన్నామా? లేదు. ఈ రోజున కంప్లీట్గా మార్చేశారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసేశారు. నిర్వీర్యం చేసేసి భయభ్రాంతులు చేసేసి ఈ రోజున మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇది ఎంతకాలం? మీకు జస్ట్ 5 years ఇచ్చారు టైం. 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 2.5 ఏళ్ళు ఉందనుకున్నాం. తర్వాత ప్రజలు తిరగబడతారు. ప్రజలేం అమాయకులు కాదు. అంటే మీరు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? నేను మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకు అడుగుతున్నాను. ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? ప్రజలు తిరగబడితే చాలా ప్రభుత్వాలే తిరగబడిపోయాయి. మనం చరిత్ర తీసుకుంటే ఎన్నో మనం చూసాం, విన్నాం. మీరెంత? అందుకే మా పోరాటం ఆగదు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. వీళ్ళు మీడియా మేనేజ్మెంట్ తప్ప, కక్ష సాధింపు తప్ప, అబద్ధాలు సృష్టించి ఆ అబద్ధాన్ని నిజం చేయాలనే తపన తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు కానీ, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కానీ ఒక్కటి కూడా వాడు చెయ్యలేదు. గతంలో కూడా చెయ్యలేదు, ఇప్పుడు చేయటం లేదు. శ్రీకాకుళం నియోజకవర్గంలో పరిస్థితులు అయితే మరీ దారుణంగా తయారయ్యాయి. టోటల్గా శ్రీకాకుళం నియోజకవర్గానికి ఉన్నటువంటి ఒక మంచి వాతావరణాన్ని చెడగొట్టేశారు ఈ తెలుగుదేశం నాయకులు. కార్పొరేషన్లో కానీ, 2 మండలాల్లో కానీ, రాష్ట్రంలో కూడా అలాగే జరుగుతుంది. పోలీసుల మీదే నమ్మకం సన్నగిల్లిపోతే, పోలీసులే బెదిరిస్తుంటే ఇంకా ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ఎంతమంది వైసీపీ కార్యకర్తలను మీరు వేధిస్తారు? మీరు 10 మందిని వేధిస్తే 100 మంది తయారవుతారు. 100 మందిని మీరు వేధిస్తే 1000 మంది తయారవుతారు వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులు కానీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు కానీ చేతులు ముడుచుకొని కూర్చోము. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. అందుకే ఈరోజు మద్దతుగా ఎల్లయ్య కుటుంబం దగ్గరికి వెళ్ళడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మీరు గమనించండి.
కమిషనర్, శ్రీకాకుళం కమిషనర్ ఈరోజు భరించలేక, ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్వాకం భరించలేక మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడ పనిచేయడానికి భయపడిపోతున్నారు. ఇది మనం ఎప్పుడైనా చూసామా? ఎప్పుడైనా విన్నామా? మత్స్యకార భరోసా, మత్స్యకారులకు సంబంధించినటువంటి స్కీమ్ అది. మత్స్యకార భరోసాలోని ఒక ఫేక్ అకౌంట్ సృష్టించి ఆ ఫేక్ అకౌంట్లో డబ్బులు వేయించి, మత్స్యకార భరోసా డబ్బులు వేయించి, ఆ డబ్బులు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల జోబీల్లోకి వేసుకున్నారు. ఎంత దౌర్భాగ్యమైంది! ఎప్పుడైనా ఇది మనం విన్నామా? మీరు కంపేర్ చేసుకోండి. మీరు ఎవరు అమాయకులు కాదు. ప్రశ్నిస్తే బెదిరింపులు, ఆంక్షలు. ఒక ధర్నా చేస్తే, ధర్నా ఎందుకు చేస్తామండి? మా కోసం చేస్తామా? న్యాయం కోసం చేస్తాం. ధర్నా చేస్తే ఆంక్షలు. ఇటువంటి పరిస్థితులు దాపరించాయి శ్రీకాకుళం జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ. వీళ్ళు మైకుల ముందుకు వచ్చి శ్రీరంగ నీతులు మాట్లాడతారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో వాడాడ పంచాయతీ గారమండలంలో కార్యకర్తల మీద పోలీస్ కేసులు పెట్టి స్టేషన్లో కొట్టారు. ఇది ఎప్పుడైనా మనం విన్నామా? మా హయాంలో పోలీసులు కూడా ఆలోచించాలి. అలాగే కిష్టాపేట గ్రామంలో, శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టాపేట గ్రామంలో ఈ తెలుగుదేశం నాయకులు 2 పొలాల మధ్యన గట్టు ఉంటే ఆ గట్టును కూడా కప్పేశారు. ఆ గట్టు కప్పేయడం వల్ల రైతులకు వాటర్ వెళ్ళటం లేదు. అయ్యో రామచంద్ర అని ఆ రైతులు గగ్గోలు పెడుతుంటే వాళ్ళకి పోలీసులతో బెదిరించడం. సోషల్ మీడియాలోని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలు బయట పెడుతుంటే పోలీసులతోని బెదిరింపులు. ఇది ఎప్పుడైనా మనం గతంలో విన్నామా? ఇది ప్రజలు గమనిస్తున్నారు. మరి అందుకే మేము రోడ్డు ఎక్కాల్సి వస్తుంది, పోరాటం చేయాల్సి వస్తుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తే గంట అన్నీ ఉన్నాయి. రోజుకొకటి బయటపడుతుంది. మీరేమి ఈ తెలుగుదేశం నాయకులు మీడియా ముందుకు వచ్చి శ్రీరంగ నీతులు మాట్లాడతారు, ప్రవచనాలు చెప్తారు. ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. అయితే ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? రేపు మేము అధికారంలోకి వస్తే మేము ఇలాగే చెయ్యాలా? చెప్పండి. శ్రీకాకుళం నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ మీరు ఎంక్వైరీ చేయండి. ఏనాడు ఇటువంటి పరిస్థితులు లేవు. ఈ రోజున కంప్లీట్గా వ్యవస్థని అతలాకుతలం చేసేసి నాశనం చేస్తారు ఈ తెలుగుదేశం నాయకులు. అందుకే పోరాటం. ఇళ్ళయ్య కుటుంబానికే కాదు, జిల్లాలో కానీ, నియోజకవర్గంలో కానీ, రాష్ట్రంలో కానీ వైసీపీ కార్యకర్తలకి ఏ అన్యాయం జరిగినా మా లీగల్ టీం పనిచేస్తుంది. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మానిటర్ చేస్తున్నారు. అలాగే జిల్లాలో కానీ, నియోజకవర్గంలో కానీ నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు, అలాగే జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ గారు, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమన్వయకర్తలు, నాయకులు కంప్లీట్గా మానిటర్ చేస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. ఎక్కడా తగ్గేది లేదు, ఎవరికి బెదిరేది లేదు. ఏది ఏమైనప్పటికీ రాజకీయ రంగులైతే శ్రీకాకుళం పులుపుందని చెప్పవచ్చు. ఇప్పటికే మనకి సంక్రాంతి వస్తుందంటే కోడిపుంజు యుద్ధాలు ఏ విధంగా అయితే ఫేమస్ అవుతుందో ఈరోజు రాజకీయ యుద్ధం అయితే మొదలైందని చెప్పవచ్చు. అయితే ఇంకా పంచాయతీ ఎలక్షన్ల నోటిఫికేషన్ పడక ముందే పల్లెల్లో యుద్ధ వాతావరణం నెలకొనడం బట్టి పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగాను స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు. అసలు రాజకీయ పరిణామం ఎటువైపు వెళ్తుంది, ప్రజలు భద్రత ఏమవుతుందంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇంకా చూస్తూనే ఉండండి. చెప్తాను, ఇంకా 3 పాయింట్స్ ఉన్నాయి. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.